అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలను గుర్తించే పరిస్థితి లేదు కాబట్టి DNA టెస్టుల ద్వారా వాటిని గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు DNA పరీక్షల ద్వారా 210 మృతదేహాలను గుర్తించారు. అందులో 187 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. విమానంలో మొత్తం 242 మంది ఉంటే 241 మంది మృతి చెందారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియా విమానంపై ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఆ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటివరకు 187 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మిగిలిన మృతదేహాలను ఎప్పటికి పూర్తిగా అప్పగించే ఛాన్స్ ఉంది? రైట్ రాధిక, జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లకే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దానిలో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికుల్లో 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఎక్కడైతే విమానం కూలిపోయిందో మెడికోస్ హాస్టల్లో మీద కూలిపోయిన నేపథ్యంలో ఆ హాస్టల్కి సంబంధించిన 30 మంది వరకు కూడా ఈ ప్రమాద ఘటనలో మృతి చెందినట్టు తెలుస్తుంది. మొత్తం 270 పైగా ఈ విమాన ప్రమాదంలో మృతి చెందారు. అయితే ఈ విమాన ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను గుర్తించడం అనేది చాలా కష్టతరంగా మారింది. అన్ని శరీరాలని కాలిపోయిన నేపథ్యంలో కనీసం ముఖాలు కూడా గుర్తుపట్టని విధంగా మృతదేహాలని కాలిపోయిన నేపథ్యంలో ఆ మృతదేహాలను బంధువులకు అప్పగించాలంటే వేరే ఛాన్స్ లేక, అంటే వేరే అవకాశం లేక DNA టెస్ట్ ద్వారానే మృతదేహాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి DNA టెస్టుల ద్వారా మృతదేహాలను గుర్తించారు. ఇప్పటి వరకు అంటే జూన్ 12వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇప్పుడు దాదాపు ఈ వారం రోజులు కావస్తోంది ఈ ప్రమాదం జరిగి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 210 మృతదేహాలను DNA టెస్ట్ ద్వారా గుర్తించారు. ఆ DNA మ్యాచ్ అయినట్లు కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా 210 మృతదేహాలను సివిల్ ఆసుపత్రి వైద్యులు గుర్తించి, అంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఈ టెస్టులు చేశారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఫోరెన్సిక్ నిపుణులు 230 మందికి పైగా ఫోరెన్సిక్ నిపుణులు ఈ DNA టెస్ట్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే టెస్ట్ నిర్వహణలో వాళ్ళంతా కూడా నిమగ్నమై ఉన్నారు. ఇప్పటి వరకు 187 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. ఆ మృతదేహాలతో పాటు ఆ ప్రయాణ సమయంలో వారి దగ్గర ఉన్న గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైతే ఉందో ఆ గోల్డ్కు సంబంధించి ఇప్పటి వరకు 70 లక్షల వరకు కూడా ఈ గోల్డ్ వాల్యూ ఏదైతే ఉందో అది కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఆ మృతదేహాలకు ఉన్న గోల్డ్ను కూడా వారి కుటుంబ సభ్యులకు సివిల్ ఆసుపత్రి వైద్యులు అప్పగించినట్లు కూడా సమాచారం అయితే అందుతోంది. అయితే దీనిపై ఈ ప్రమాదంపై ఇప్పటికే హై లెవెల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి కార్యదర్శి ఆధ్వర్యంలో, అంటే మొత్తం గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో ఒక చైర్మన్గా, అలాగే ఇటు ఎయిర్ ఇండియా, ఇటు గుజరాత్కు సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు, డైరెక్టర్ జనరల్ మొత్తం ఒక కమిటీని, హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి ప్రమాదానికి గల కారణాలను వెల్లడించాలి, లోతైన దర్యాప్తు జరపాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే ఇప్పటికే నిన్న రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పటికే బ్లాక్ బాక్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి విచారణ ఎప్పటికీ పూర్తయ్యే ఛాన్స్ ఉంది? కంప్లీట్ రిపోర్ట్ ఎప్పటికి వచ్చే ఛాన్స్ ఉంది? కేంద్ర ప్రభుత్వం అయితే ఒక డెడ్లైన్ అయితే పెట్టింది. 3 నెలల్లోపు దర్యాప్తు కొనసాగించి మొత్తం విచారణ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా వెల్లడించాలి, నివేదిక సమర్పించాలంటూ కూడా రామ్మోహన్ నాయుడు ఈ కమిటీ వేసినట్లు ఆయన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. దానిలో భాగంగానే ఈ సమీక్షా సమావేశాలు అయితే ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నాయి. నిన్న కేంద్ర ఇటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. అయితే ఇప్పటివరకు ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి ఇప్పటికే ఒక్కొక్క ఆధారాన్ని సేకరిస్తున్నారు. మీరంటే బ్లాక్ బాక్స్ సంబంధించి కీలక ఆధారాలు దాంట్లో ఉంటాయి కాబట్టి ఆ బ్లాక్ బాక్స్ నుంచి సమాచారం అయితే రావాల్సి ఉంది. ఆ సమాచారం వచ్చినప్పటికీ కూడా మొత్తం నివేదిక అనేది కంప్లీట్ చేసి దర్యాప్తు కొనసాగించి ప్రమాదానికి గల కారణాలు, సాంకేతిక లోపాల, ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో అన్ని కోణాల్లో కూడా దీన్ని దర్యాప్తు చేసి 3 నెలల్లోపు నివేదిక సమర్పించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ కమిటీ ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. మరోవైపు ఈ ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించి సాంకేతిక లోపాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో టాటా సన్స్ చైర్మన్ కూడా ఇప్పటికే అఫీషియల్స్ సమావేశమయ్యారు. సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఏంటనే దానిపై కూడా వారితో సమీక్ష నిర్వహిస్తున్నారు, వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ రోజు కూడా ఈ ఎయిర్ ఇండియా విమానాల్లోనే ఎందుకు సాంకేతిక లోపాలు వస్తూ ఉన్నాయి అంటే సాంకేతిక లోపాలను ముందే గుర్తించి కొన్ని ఫ్లైట్లను రద్దు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎయిర్ ఇండియా విమానం AI-171 బోయింగ్ విమానం ఏదైతే ఉందో 787 డ్రీమ్ లైనర్ విమానం ఏదైతే ప్రమాదానికి గురైందో దాని తర్వాత 2 రోజులకు మళ్ళా ఫ్లైట్ నెంబర్ మార్చి 159 ఫ్లైట్ను మళ్ళీ లండన్ వెళ్లాల్సింది అహ్మదాబాద్ నుంచి. కానీ దాంట్లో కూడా సాంకేతిక లోపం రావడం వల్ల దాన్ని కూడా రద్దు చేశారు. ఇలా అనేక విమానాలు ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి సాంకేతిక లోపంతో
నిలిచిపోతున్న నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే విమాన ప్రయాణం వెంటనే భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మృతదేహాల గుర్తింపు కూడా సవాలుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు 210 మృతదేహాలను గుర్తించి 187 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. 250 శాంపిల్స్ను గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే వీటిలో మరొక కష్టతరంగా మారింది. ఎవరైతే మృతుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారు మొత్తం శరీర భాగాలను కూడా అప్పగించాలనేది ప్రధానంగా వైద్యులను కోరుతున్నట్టు తెలుస్తుంది. శరీర భాగాలను కూడా అప్పగించాలంటే వాటికి కూడా DNA టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది చాలా కష్టతరం. కాబట్టి కేవలం అంటే ఏదైతే బాడీలో కొంతమందికి చెయ్యి, కాలు, కొంతమంది విడిభాగాలు కొన్ని మిస్ అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అప్పగించాలి అనేది కోరుతున్న నేపథ్యంలో అదంతా కూడా చాలా కష్టతరంతో కూడిన పని. ఒకవేళ అసలు ఒక బాడీకి DNA టెస్ట్ చేయాలంటేనే దాదాపు 72 గంటల సమయం పడుతుంది. ఇక రీసెంట్గా 3 రోజుల క్రితం కూడా ఒక బాడీకి సంబంధించి 2 తలలు ఒకే బ్యాగ్లో పెట్టిన నేపథ్యంలో అది కూడా టెస్ట్ చేసిన తర్వాత కొంచెం కమ్యూనికేషన్ మిస్సింగ్ వల్ల అది కూడా కొంత ఇబ్బందిగా మారింది. మొత్తంగా చూసుకుంటే ఈ DNA టెస్ట్ ద్వారా మృతదేహాలను గుర్తించి మృతుల కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తూ ఉన్న ప్రక్రియ కొనసాగుతోంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే 187 మృతదేహాలను DNA టెస్టులు చేసి బంధువులకు అప్పగించారు. ఇంకా మృతదేహాల అప్పగింత ప్రక్రియ కూడా కొనసాగుతోంది.